జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో నన్ను మీరే ఈ పర్వత శిఖరం నుండి క్రిందకు దింపండి అని సంపాతి అనగానే వానరులు వెంటనే సంపాతిని నమ్మలేకపోయారు. అయితే ఎలాగూ చనిపోవాలి అని మనమంతా అనుకుంటున్నాం కనుక ఇక ఈ గృధ్రము ఈ సంపాతి మనను తినేస్తే మనము చనిపోవాలి అనేటటువంటి మన కోరిక త్వరగానే తీరుతుంది కదా అని అనుకొని అవతార్య గిరేశృంగాత్ అంగదుడు వెళ్ళి ఆ సంపాతిని క్రిందకు దించాడు. తర్వాత ఆ సంపాతితో అంగదుడు తన గురించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పక్షి, మా తాత వృక్షరజుడు, ఆయనకిద్దరు కుమారులు వాలి సుగ్రీవులు. వారు 100 కోట్ల పురుషులకు సమానమైనటువంటి బలం కలిగినటువంటి వారు వాలి సుగ్రీవులు. అందులో నా తండ్రి వాలి తన పరాక్రమము చేత లోకములో అంతటా ప్రసిద్ధుడయ్యాడు. ఇక రాముడి గురించి, శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడు. తన తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞను పాటించటం కోసమని తమ్ముడు లక్ష్మణునితో భార్య సీతమ్మతో దండకారణ్యానికి వచ్చాడు. అయితే జనస్థానములో రావణాసురుడు సీతమ్మను అపహరించుకొని వెళ్ళిపోయాడు. ఓ పక్షి, మీ తమ్ముడు జటాయువు రావణాసురుడు సీతమ్మను ఎత్తుకొని పోతూ ఉండటం చూసి ఆపడం కోసం, సీతమ్మను కాపాడటం కోసం రావణునితో యుద్ధం చేశాడు. కానీ జటాయు వృద్ధుడు కదా, పాపం అలసిపోయాడు. రావణుడి చేతిలో హతుడయ్యాడు. ఓ సంపాతి, ఆ జటాయువుకి శ్రీరామచంద్రుడే స్వయంగా సంస్కృతశ్చాపి రామేణ గతశ్చ గతిం ఉత్తమాం దహన సంస్కారాలు చేశాడు. సాక్షాత్తుగా రామచంద్రుడే. రాముడి చేత సంస్కారాలు పొందినటువంటి ఆ జటాయువు ఉత్తమ లోకాలకు వెళ్ళాడు. ఇక దాని తర్వాత రాముడికి నా పినతండ్రి సుగ్రీవునికి స్నేహం ఏర్పడింది. రాముడు నా తండ్రి వాలిని సంహరించాడు. ఎందుకంటే మా పినతండ్రి సుగ్రీవుడికి మా తండ్రి వాలికి వైరం ఉంది. అందుకని రాముడు వాలిని వధించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు మేమంతా రాజా వానరముఖ్యానాం ఏన ప్రస్థాపితా వయం. మా రాజు సుగ్రీవుడు పంపిస్తే మేమంతా ఇక్కడికి వచ్చాం. మేమందరము రామకార్యార్థులమై సీతమ్మ కోసమని వెతుక్కుంటూ వచ్చామే కానీ వైదేహీం నాధిగచ్చామః, సీతమ్మను ఎక్కడా చూడలేకపోయాము. ఓ సంపాతి, సీతమ్మ కోసమని వెతుక్కుంటూ మాకు తెలియకుండానే స్వయంప్రభ ఉన్నటువంటి బిలంలోనికి వెళ్ళాం. అప్పటికే మా రాజు సుగ్రీవుడు ఇచ్చినటువంటి గడువు ముగిసింది. ఇక ఎలాగూ ఆయన మమ్మల్ని దండిస్తాడని భయపడి ఇక ప్రాయోపవేశం చేస్తున్నాము. క్రుద్ధే తస్మిస్తు కాకుత్స్థే సుగ్రీవే చ సలక్ష్మణే. ఓ సంపాతి, రాముడు గాని సుగ్రీవుడు కాని లక్ష్మణుడు కాని కోపిస్తే ఇక మేము ప్రాణాలతో ఉండలేము. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.